గుడ్ ఈవినింగ్ నాన్న, గుడ్ ఈవినింగ్. ఓకే సునీల్, అవి క్లాసులు ఏమైనా వింటారావా? యూట్యూబ్ లో చూస్తున్నాను సార్, క్లాస్ వింటానా సార్. ఓకే నాన్న, ఓకే ఓకే. ఎక్కడ పోయింది మ్యాథ్స్? One minute నాన్న, 1 minute. ఉన్నట్టు వాడు ఎక్కడికి వెళ్ళింది ఇది అర్థం కలగా. టెక్స్ట్ బుక్ ఉందా నీ దగ్గర? టెక్స్ట్ బుక్ ఉందా? ఉంది సార్, ఉంది సార్. టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకున్నానా? దగ్గర పెట్టుకున్నా. నేను అరవద్దు.
Good evening, sir. Is it share? Share అయింది కనిపిస్తుందా? Yes, sir. ఓకే ఓకే. సో ట్రిగనోమెట్రీకి సంబంధించి నేర్చుకుంటా ఉన్నాం మనము. ఇదంతా అయిపోయింది. సో పొద్దున ఈ ప్రాబ్లం కూడా నేర్చుకున్నాం కదా, ఇది ఈ ప్రాబ్లం. Yes, sir. రుషిత ఈ ప్రాబ్లం నేర్చుకోలే? Yes, sir. Yes, sir. ఇంకా తర్వాత మీరేదో ప్రాబ్లం చెప్పినారు, ఇది కూడా ఉందా? నేను పొద్దున చేసిన దీనిలో ఉందా ఇది? మీరు ప్రాబ్లమ్స్ ఏం చెప్తారో చెప్పండి. ఇది షేర్ అయింది. ఇంకా మీరు ఏమైనా ప్రాబ్లమ్స్? ఎప్పుడు నువ్వు వచ్చినావా? రైట్. మీరు ప్రాబ్లం చెప్పండి నాన్న, నేను రాసుకుంటా. నా దగ్గర టెక్స్ట్ బుక్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే సార్. ఓకే సార్. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాం. ఎవరైనా సరే ఫస్ట్ ఆ ప్రాబ్లం కానీ చెప్పండి. ఏ ప్రాబ్లం సార్? అంటే ప్రొద్దున ప్రాబ్లం అయిపోయింది నాన్న, ఆ ప్రాబ్లం కానీ చెప్పండి. పేజ్ నెంబర్ ఎంతో నాకు మర్చిలేదు. సార్ 11.1 సార్. 11.1. ఎస్ సార్. చర్విక 4th one అడిగింది సార్. 4th one అడిగిందా? ఎస్ సార్. చెప్పేశాడు సార్ మార్నింగ్. అవును సార్. చెప్పేసాను. సార్ 8th one ఏమన్నా చెప్తారా సార్? ఏనా? 8th one సార్. 11.1. ఫస్ట్ మీరు ఏది అడిగితే చెప్తాను నేను. ఫస్ట్ మీరు 4th one ఏదో అడిగితే అయిపోయింది సార్, అది చెప్పేశారు. ఓకే. 8th one రాసేస్తాను. 8th one చెప్పండి. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏ బ్లూ కలర్ తీసుకునేదా? యువర్ విష్ సార్. ఓకేనా. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. ఏబిసినా? ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, గీసేసినాను. రైట్ యాంగిల్ ఈజ్ అట్ బి. yes, right angle is at B. If tan A is equal to √3. If tan A is equal to √3 na? Yes sir. So tan A is equal to √3. Then find the value of two questions ichcharu sir, two problems, first one second one. Okay, find the value of
Sir, first one sin A cos C plus sin A ఇంటూనా లేదు సార్, ఏం లేదు సార్, ఏం లేదు సార్. sin A ఇంటూ cos C, sin A కమ్మ cos C నా లేదు సార్, లేదు సార్, sin A cos C plus cos A sin C సార్. cos A sin C సార్. ఓకే ఓకే cos A sin C రైట్. ఇంకా సెకండ్ ప్రాబ్లం సార్, ఆ cos A cos C minus cos A cos C cos minus sin A sin C సార్. మైనస్ sin A sin A sin C నా sin C నా ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, sin C. ఓకే cos A cos C మైనస్ sin A sin C. ఇది ఇవి Yes, మనం sir. ఇక్కడ వాట్ ఈస్ గివెన్ tan A is equal to √3. సో నేను ఇది తీసుకుంటున్నాను, tan A is equal to √3. ఓకే, tan A means opposite side by adjacent side. Tan A means opposite side by adjacent side. So what is the opposite side of A? BC. What is the adjacent side of AC? AB. So here tan A is equal to BC by AB. BC by AB. BC by AB. Tan A is equal to BC by AB. Why? Because of A opposite side divided by of A adjacent side. Am I right? BC by AB. That is equal to √3. √3, right? Okay, Nana? ఎస్ సార్. ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలా? వాట్ విల్ ఐ యామ్ sin ఇయే కదా A cos C plus cos A sin C. సో BC by AB అన్నాడు. BC by AB, హియర్ AB is 1 అంట, నేను BC √3 అంట. కరెక్టా కాదా? ఎస్ సార్. Okay, because BC by AB is equal to √3. Here BC A angle A వచ్చేసి 30 degrees. tan 30 ఎంత అన్న? tan 30 చెప్పండి. tan 30 ఎంత? tan 30 is equal to, మీరు ఒకసారి చూడండి, ఏం పర్లేదు. లేదంటే షేరింగ్ లోకి వెళ్దాం, తప్పదు. tan 30 ఎంత చెప్పండి? వచ్చేసినాయా? చూడండి, tan 30 ఎంత? 1/√3 sir. సో tan 30 Yes, sir, 1/√3. tan 60 ఎంత? 1 sir. No sir, √3 sir. √3 సార్. tan 60 √3 tan అంటే 1 minute మనం ఇది కదా చేస్తా ఉండండి. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ అనదర్. సో tan A is equal to √3. tan 60 degrees రాసుకోవచ్చా? ఎస్ సార్. So here I am going to strike off this. A is equal to 60. A is equal to 60. A is equal to 60 అయినప్పుడు C వద్ద ఎంత ఉంటుంది? 30 ఉంటుంది. C వద్ద ఎంత ఉంటుంది? 30 ఉంటుంది. Am I right? C వద్ద ఎంత ఉంటుంది? 30 ఉంటుంది. మళ్ళీ అన్ని మనకు ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్, ఫ్రమ్ పైథాగరస్ థీరం AB square plus BC square is equal to AC square. Okay, here AB is 1, BC is √3 whole square, AC square is we have to find out. So 1 plus 3 4 is equal to AC square.
2 ఈజ్ ఈక్వల్ టు ఎంతనన్నా ఏసీ ప్లస్ ఆర్ మైనస్ 2 ఉన్నా మనం ప్లస్ 2 దగ్గర తీసుకునేది. సో ఏసీ ఈజ్ ఈక్వల్ ఎంత 2. ఆర్ యు దేర్? వినపడుతుందా నాన్న? yes sir. yes. సో 2 ఈజ్ ఈక్వల్ టు ఏసీ. సో కాబట్టి మనం దీన్ని స్ట్రైక్ ఆఫ్ చేద్దాం. కొడుతున్నాం, ఇది అవసరం లేదు ఏజ్ ఈక్వల్ 60 అయినప్పుడు. సో అది ఎంత వచ్చింది నాన్న? ఇది కూడా అవసరం లేదు, ఇదంతా తీసేస్తున్నాం. ఓకే. సో ఓకే, నెక్స్ట్ so here ABC is there. Tan A is equal to BC by AB. That's why here root 3 is BC and 1 is AB and AC we get 2. 2. AC is 2. Conversion. వినపస్తుంది కదా? ఓకే. సో రికార్డింగ్ అయితే అసహ్యం ఉంటది. So here I am going to write what AB is equal to root 3, AC is equal to 2, AB is equal to 1. 1. Sorry. Very good. AB is equal to 1. BC is equal to root 3. Root 3 sir. BC is equal to root 3. Am I right? So ఇప్పుడు ఒక్కొక్కటి మీరు చెప్పుకుంటారండి. వాట్ ఈస్ సైన్? ఎంత పడింది? సైన్ ఏ ఎంత చెప్పురానా? సైన్ ఏ చెప్పండి. హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇది సరిగా కనపరాలేదు అనుకుంటా. సో కనపస్తుంది ఇంతకు? yes sir. సో ఆపోజిట్ సైడ్ ఏంటి నాన్న? ఏకి ఆపోజిట్ సైడ్ ఏంటి? బీసీ. హైపోటెన్యూస్ ఏంటి? ఏసీ. సో sin A is equal to root 3 by 2. yes sir. మరి మీరు క్లియర్ గా sin 60 degrees is equal to root 3 by 2 నే కదా? yes sir. అన్ని పర్ఫెక్ట్ గా రావాలా మ్యా? హియర్ ఇన్ దిస్ trigonometry subject in all aspects we are going to be true. జిడు మనమంతకు మనమే హోస్కోవచ్చు. ఇది నాదే లేదు. క్లయింట్ హోస్ట్ అంటే నేను హోస్ట్ అయిపోయినా. యు ఆర్ ద హోస్ట్ నౌ. ఇప్పుడు నేను హోస్ట్ చేస్తా. నెట్ హోస్ట్. yes. హైపర్. సో sin A తెలుసు. నెక్స్ట్ cos A చెప్పండి నాన్న. cos A adjacent side by hypotenuse. so adjacent side by hypotenuse. 1 by sir AB by AC. adjacent side by hypotenuse 1 by 2. First
AB by AC. AC. 1/2 sir. 1/2. సో నెక్స్ట్ లోకి వెళ్ళిపోతున్నా నేను నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతున్నా. కొంచెం లేట్ అయింది కదా. నానా 1/√3 2. సో ఫస్ట్ tan A ఎంత చెప్పండి? √3. sin A ఎంత చెప్పండి? ఏమరా ఎవరు మాట్లాడలే? 1/√3 sir. sin A వచ్చేసి √3/2. Yes sir, sorry sir, confuse అయ్యా. ఓకేనా ఓకే. cos A చెప్పండి? 1/2. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం కావాలా? sin C కదా కావాల్సింది. Yes sir. sin C ఆ పక్క అంతా గందరగోళంగా ఉంది కాబట్టి ఈ పక్క రాసేసాను. sin C is equal to ఎంత? 1/2. నెక్స్ట్ cos C ఎంతనా? √3/2. Here we are observing that sin A is equal to cos C and cos A is equal to sin C. Why? Because sin 90 minus theta is equal to cos theta. sin 90 minus theta is equal to ఎంతనా? cos theta. అట్లాగే cos 90 minus theta ఎంత? sin theta. sin theta. వీటిని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఎంత? ఇది 60 అని చెప్పినా కదా. ఇది ఎంత? 30. కాబట్టి sin A ఎంతో నెక్స్ట్ ఇప్పుడు మీకు ఏమేం కావాలో అది రాసేసుకోవచ్చు. ప్రాబ్లం ఏంటి? sin A into cos C plus cos A into sin C. sin A into cos C plus cos A into sin C. అదే కదా ఫస్ట్ ప్రాబ్లం ఏంటన్నా? సార్ sin A cos C plus cos A sin C sir. చేసేయచ్చు చూడండి మీరే. sin A cos C plus cos A sin C sir. మీ దగ్గరనే ఉంది. sin A ఎంతనా? 1/2 sir. sin A వచ్చేసి √3/2. చి అదే కన్ఫ్యూజ్ అవుతాను. sin A is equal to √3/2. సో √3/2 రాస్తాను. √3/2 రాస్తాను. Yes sir. sin A ఎంత ఉంటుందో cos C కూడా అంతే ఉంటుంది. Am I right? చూడండి Yes ఒకసారి. sir. అంతే ఉంటది. నెక్స్ట్ cos A ఎంత ఉంటుందో sin C కూడా అంతే ఉంటది. 1/2 into 1/2. 1/2. So √3 into √3 whole square. Yes sir. by 2. By 2 ఎందుకు? 2 into 2 4 కదా. Yes sir. 2 square plus 1 square 1 square 2 plus 2 square. 2 square. √3 whole square means 3. 3/4 plus 1/4. 1/4. So 3 plus 1/4. That is equal to 4/4 sir. That is equal to 1. Yes sir. నెక్స్ట్ లెక్క కూడా అంతే వస్తుంది. ఒకసారి చేయండి. నెక్స్ట్ లెక్క కూడా అంతే వస్తుంది. ఒకసారి చేయండి. ఓకే సార్, సింబల్ ఒకటి మార్చాలి సార్, మైనస్ వస్తుంది. మైనస్ వస్తుంది. చేయండి చూద్దాం.
నేను కదా సో ఎంత వచ్చింది నా ఆన్సర్ సార్ 1 సార్ minute 1/2 1/2 నా ఎస్ సార్ 3 - 1 2/4 1/2 రైట్ ఆన్సర్ అన్న క్లియర్ గా తెలిసిపోతుంది 3 - 1/2 సో ఇది 8th ప్రాబ్లం అది ఏనా చైన్ అవసరం లేదు సార్ చేత నోట్ అని చెప్పేసి సార్ అది మరి ఇంతసేపు చెప్తారే అది కదా చూసినా సార్ ఎవరైనా చెప్తారని గమ్ము ఉన్నా సార్ ఏం పర్వాలేదు వస్తే అయిపోయా చెప్పేసుకోవచ్చు నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చెప్పండి నెక్స్ట్ ప్రాబ్లం come on రైట్ నెక్స్ట్ ప్రాబ్లం దీంట్లో ఏమైనా ఉందా నా దగ్గర అయితే లేవు నా ప్రాబ్లమ్స్ నా దగ్గర అయితే ప్రాబ్లమ్స్ లేవు సో కమాన్ 8వ ప్రాబ్లం తర్వాత ఇంకేముంది చెప్పండి ఏమ్రా ఎవరు మాట్లాడరు అన్మ్యూట్ అయిపోయినారా సార్ దగ్గర టెక్స్ట్ బుక్ లేదు సార్ వీళ్ళ దగ్గర ఉంటాయి కదా సునీల్ సార్ ఇంకొక సునీల్ వచ్చాను సో చార్ట్ గురించిన ప్రాబ్లం అన్నా చార్ట్ గురించిన ప్రాబ్లమా చెప్దాం ఏమి చెప్తాం నో డౌట్ రిషిత టెక్స్ట్ బుక్ ఉంది కదా yes sir నా దగ్గర ఉన్న ప్రాబ్లం చెప్పమంటావా కార్డ్ అడిగింది కదా సార్ హర్షిత అదే చెప్పండి సార్ కార్డా ఓకే అది ఎక్కడుందో చూడాలి కదా నేను కూడా ఎగ్జాంపుల్ ప్రాబ్లం సార్ అది సరే ఉన్నిలే అంతకు మునుపుగా ఒక్కసారి అది ఎగ్జాంపుల్ ప్రాబ్లం అంటే నా దగ్గర లేదే ఏం ప్రాబ్లమే లేదు అది కదా నా ప్రాబ్లం చెప్పనా సార్ క్వశ్చన్ చెప్తే అర్థం కాదు స్క్రీన్ షాట్ చేయాల్సిందే ఎందుకంటే క్వశ్చన్ చెప్తే అది బొమ్మ ఉంటది కదా yes sir సరే వేరే చెప్పండి ప్రస్తుతానికి లేకపోతే నా దగ్గర ఉన్నట్టు నేను చెప్తా అది మీ దగ్గర ఉంటే చూసుకోండి మీ దగ్గరవి చెప్పండి సార్ చెప్పండి సార్ నా దగ్గర ఉన్నట్టు చెప్తాను సో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ నా దగ్గర ఉన్నట్టు చెప్తాను సో sin a = ఫస్ట్ చూడండి sin a = 5/13 then find the values of cos a and tan a చేయలేమా
sin A Yes, sir. చేయొచ్చు sir. చేయొచ్చు, నో డౌట్ చేయొచ్చు నాకు తెలిసి. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ద ఫిగర్. నాన్న ఇది ఫిగర్ నాన్న. ఏ వద్ద సైన్ ఏ అని చెప్పినాడు అంటే 100% బి వద్ద కోణం ఉంటుంది అంతే, ఇంకా ఏసీ ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, సైన్ చెప్పినాడు అంటే ఏసీలలో రైట్ యాంగిల్ ఉండదు, సో బిలోనే ఉంటుంది. సో ఇక్కడ 5/13 అంటే అమ్మా నేను మళ్ళా మాట్లాడతానన్నా క్లాస్ లో ఉన్నా. నేను ఏమన్నా చెప్పు నాన్న ఏందన్నా. అవునన్నా మళ్ళీ ఫిబ్రవరికి ఎగ్జామ్ ఉంది. అవును చెప్పండి, సైన్ ఏ కాస్ ఏ అంతా చెప్పండి నుంచి డైరెక్ట్. ఏమ్రా ఎవరు మాట్లాడరు? 5/13 సార్. కాస్ ఏ adjacent side by hypotenuse. అడ్జసెంట్ సైడ్ లేదా? మీరు కనుక్కోవాలా అడ్జసెంట్ సైడ్, అందుకనే కదా నేను చెప్పినది. వాళ్ళ ఇక్కడ నేను 12 రాస్తే మీకు ఏమన్నా అభ్యంతరమా? నో సార్. 12 రాస్తే 144 + 25 169. 169 రూట్ ఎంత? 13. కరెక్ట్ అయింది. ఇది చేసిన నేను ప్రాబ్లం, ఇది ఆల్రెడీ నేను చేసిన ప్రాబ్లం. సో ఇప్పుడు చెప్పండి కాస్ ఏ ఎంత? కాస్ ఏ 12/13. వెరీ గుడ్, రైట్. కాస్ ఏ 12/13. నెక్స్ట్ tan ఏ ఎంత చెప్పండి? tan ఏ ఎంత చెప్పండి? tan ఏ వచ్చేసి 5/12. tan ఏ వచ్చేసి 5/12. ఎవరో మూగోళ్ళు అంటున్నారు. నెక్స్ట్ నాకు ఈ ప్రాబ్లం కావాలి. cos 60 degrees into cos square 30 degrees minus sin square 30 degrees. Find observed values. Five by 12 ma. So ఇది చెప్పండి అన్న. cos 60 ఈ ప్రాబ్లం మీ దగ్గర ఐ థింక్ ఈజ్ ఇట్ విజిబుల్? ఇది చెప్పండి అన్న. cos 60 degrees into cos square 30 degrees minus sin square 30 degrees. Find and observe the values. మీ దగ్గర ఉంటది, టెక్స్ట్ బుక్ లో ఉంది ప్రాబ్లం. ఏమరా ఎవరు ఇప్పుడే నిద్రపోయి లేచారా? ఏమన్నా మాట్లాడలేమరా? లేకపోతే నిద్రపోతారా? సార్ వీడియోలో ఏం చూడడం లేదండి. చెప్పండి, దీని వాల్యూ చెప్పండి నాకు. ఎవరెవరు ఉన్నారు? హరిచర్విక ఉంది, నాగరషిత, హర్షిత, మా శివప్రసాద్, సునీల్, లోకేశ్వర్ ఉన్నారు.
సో ఐ వాంట్ దిస్. దాన్ని జూమ్ చేయాలా ఏమన్నా? సో దాన్ని జూమ్ చేసేసానా? చెప్పండి నాకు. సారీ, cos square cos 60 degrees into cos square 30 degrees minus sin square 30 degrees వాల్యూ కావాలి నాకు. యారా ఎవరు చెప్పలే? మీ దగ్గర వాల్యూస్ లేవు. సో cos 60 degrees is equal to how much? Cos 60 degrees cos 60 1/2 కాబట్టి 1/2 రాయాలి. ఇక్కడ 1/2 రాయాలా. నెక్స్ట్ cos square 30 అంటే √3/2 whole square 3/4 sir. minus sin square 30 అంటే 1/2 sir. 1/2 రైట్. 1/2 whole square. sin 30 ఎంత ఉంటుందో cos 60 ఎంత ఉంటుంది. cos 60 ఎంత ఉంటుందో sin 30 ఎంత ఉంటుంది. సో √3 whole square అంటే 3/4 3/4 minus 1/4. ఇక్కడ ఏమవుతుంది? 3/8 minus 1/4. ఇక్కడ 3 minus 2/8 వచ్చేస్తుంది. 8 ఎల్సిఎమే కదా, 1/8. సో అందరు బాగా నిద్రమే ఉంటున్నారు, అందుకే హుషారు లేరు. సో దీని ఆన్సర్ ఎంతనన్నా 1/8. ఓకే. No. So find the value of cosecant 27 degrees, secant 63 degrees. ఇక్కడ నేను అడుగుతున్నాను 90 degrees టైం అయిపోయిందా? సో 90 minus 27 ఎంతనా చెప్పండి, నిద్రపోకుండా చెప్పండి. 90 minus 27 63 రైట్ శివ, 63. సో ఇప్పుడు నాకు cosecant 90 degrees minus theta ఎంత? cosecant 90 degrees minus theta. secant theta. secant theta. అట్లాగే secant 90 minus theta ఎంత? cosecant theta. cosecant theta అంటే secant cosecant వైస్ వర్సా వస్తానే ఉంటాయి ఇవి. cosecant theta కాబట్టి cosecant 27 ను secant 90 minus 63 రాయొచ్చా? secant 90 minus 27 రాయొచ్చా? ఏదో ఒకటి రాసుకోవచ్చు. దీన్నైనా మార్చుకోండి, దీన్నైనా మార్చుకోండి. మీరు మార్చుకోండి, దానికి ఎంత, నాకు ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి. నేను కిందే మారుస్తాను. cosecant 27 degrees అట్లే ఉంటుంది బై secant 63 degrees ను secant 90 minus 27 రాస్తాను నేను. సో secant 90 minus theta అంటే పైన 1 ఆన్సర్. మరి ఇంతసేపు చెప్తున్నారు cosecant 27 degrees, ఇక్కడ cosecant. సో సాయంత్రం పూట పెట్టాలంటే క్లాస్ 1 is the answer. సో అలా మీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ నాకు పంపించండి, నేను చెప్తాను నాన్న. ఏనా? సో less than 1 minute ఉంది కాబట్టి
మీరు నిద్రపోతారు మరి 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 మళ్ళీ నెక్స్ట్ క్లాస్ తీసుకోవాలా వద్దా మీరే చెప్పండి 7 కి తీసుకోండి సార్. తీసుకుంటారా 7 కి తీసుకోండి సార్, అప్పుడైతే కొంచెం యాక్టివ్ గా ఉంటుంది.